హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ. 250 గ్రామ్స్ దొండకాయలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. దానికి కావాల్సినవి పల్లీలు, నువ్వులు, జీలకర్ర తీసుకొని వేంపుకొని మిక్సీ జార్లో వేసుకున్నాము. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దొండకాయలు ఫ్రై చేసుకుందాం. దొండకాయలు ఒక 5-6 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. దొండకాయలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ మిక్స్ చేసి పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి మనము ముందుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి కలుపుకుందాం. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై అవ్వనిద్దాము. ఇందులోకి మనము మిక్స్ చేసుకోవాలండి. పల్లీలు, నువ్వులు అలాగే జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకొని ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. పొళ్ళని వేసి కలుపుతున్నానండి. కలిపి ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనిద్దాం. మసాలాలన్నీ కొద్దిగా ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్లో పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని కలిపి 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. కొంచెం టైం పడుతుందండి, అయినా కానీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కొంచెం చింతపండు వేసి కొద్దిసేపు మసిలిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు కారం, ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూను పులుసులోకి కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి మసాలా కర్రీకి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కనుక ట్రై చేసి చూడండి, పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. మంచిగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడకనివ్వాలండి. మనం ముందే దొండకాయలు వేంపి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఉడికిన తర్వాత వేసిన దొండకాయలు మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం వేంపి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసి కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. దొండకాయలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి. నాకైతే ఒక 4-5 నిమిషాల టైం పట్టిందండి. ఈ దొండకాయలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి రాగానే ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.